కూలి కంటికి నిదురలేదురా చుక్కల నంటిన ధరలను చూడు డొక్కలు మాడి సచ్చుడాయరా డొక్కల మాడి సచ్చుడాయరా డొక్కల మాడి సచ్చుడాయరా బ్రతుకుడెట్లరన్నా బాధలు తీరుడెట్లరన్నా పోయేదేమి లేదు ఇక పోరు చేద్దామన్నా బతుకుడెట్లరన్నా బాధలు తీరుడెట్లరన్నా పోయేదేమి లేదు ఇక పోరు చేద్దామన్నా పిల్లలు పెద్దలు పిడిగిలెత్తిర్రి పిడుగులైరి ఇక ముందుకొచ్చిరి పెంచిన ధరలను దించకపోతే గద్దె దించుడు ఖాయమన్నారు గద్దె దించుడు ఖాయమన్నారు గద్దె దించుడు ఖాయమన్నారు యువతి యువకులంతా ఉద్యమించుతుండ్రు నీ మొండి వైఖరిని వాళ్ళు ఎండగట్టుతుండ్రు యువక యువకులంతా వాళ్ళు ఉద్యమించుతుండ్రు నీ మొండి వైఖరిని వాళ్ళు ఎండగట్టమండు చర 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 మెరుపులు మెరవక కణకణ కణకణ నిప్పులు కొరవక ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలంతా మరి తిరగబడాలి ప్రజలంతా ఇక తిరగబడాలి ప్రజలంతా ఇక తిరగబడాలి మహిళల మాటలు వింటమన్నారు మద్యం బంధు చేస్తామన్నారు మద్యం షాపులు ఎక్కువాయరా మంచి నీళ్లే కరువైపాయరా మంచి నీళ్లు కరువైపాయరా మంచి నీళ్లు కరువైపాయరా చీపులిక్కరేమో బతుకులు చిచ్చు పెట్టెరన్నా కాపురాలు గూలే కన్నీరె మిగిలేరన్నా చీపులిక్కలేమో చిచ్చు పెట్టెరన్నా అరే కాపురాలు గూలే కన్నీరె మిగిలేరన్నా అయ్యయ్యో మన రాష్ట్రం చూడు అవినీతికి ఆదర్శమాయరా అక్రమాలకు కొదవలేదురా జనం బ్రతుకు దిన గండమాయరా జనం బతుకు దిన గండమాయరా జనం బతుకు దిన గండమాయరా ఏమి జరుగుతుందో ఎవరికి అర్థం కాదన్నా గడియ గడియలోనా అంతా గందరగోళం రా ఏమి జరుగుతుందో ఎవరికి అర్థం కాదన్నా గడియ గడియలోనా అంతా గందరగోళం రా చర 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 మెరుపులు మెరవక కణకణ కణకణ నిప్పులు కొరవక ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలంతా మరి తిరగబడాలి ప్రజలంతా మరి తిరగబడాలి ప్రజలంతా మరి తిరగబడాలి ప్రజలే మాకు దేవుళ్ళంటూ దయ్యాలోలే చూస్తా ఉన్నారు డప్పుకు ఉప్పుకు ధరలను పెంచి ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉన్నారు ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉన్నారు ఉక్కిరి బిక్కిరి తిరగబడకపోతే వాళ్ళ తీరు మారదన్నా ఉద్యమించకుంటే వాళ్ళ బుద్ధి మారదన్నా తిరగబడకపోతే వాళ్ళ తీరు మారదన్నా ఉద్యమించకుంటే వాళ్ళ బుద్ధి మారదన్నా చర 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 మెరుపులు మెరవక కణకణ కణకణ నిప్పులు కొరవక ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలంతా మరి తిరగబడాలి ప్రజలంతా మరి తిరగబడాలి ప్రజలంతా మరి తిరగబడాలి తండుగట్టరన్నా వాళ్లకు దడబుట్టించాలి అరే సైరనూదరన్నా వాళ్ళ సంగతి చూడాలి తండుగట్టరన్నా వాళ్లకు దడబుట్టించాలి అరే సైరనూదరన్నా వాళ్ళ సంగతి చూడాలి సైరనూదరన్నా వాళ్ళ సంగతి చూడాలి సైరనూదరన్నా వాళ్ళ సంగతి చూడాలి. తర్వాత ప్రజానాట్య మండలి కళాకారులు మరొక పాట పాడి వినిపిస్తారు. ఏమవుతుందో మన భారతదేశం, ఏమవనుందో మన అందరి భవితవ్యం. ఏమవుతుందో మన భారతదేశం, ఏమవనుందో మన అందరి భవితవ్యం. ఏమవనుందో మన అందరి భవితవ్యం, ఏమవుతుందో మన భారతదేశం. ఏమవనుందో మన అందరి భవితవ్యం, ఏమవనుందో మన అందరి భవితవ్యం, ఏమవుతుందో మన భారతదేశం. గుత్త పెట్టుబడుదారుల గుప్పెట్లో భరతమాత కొత్త రకపు సంఖ్యలతో బందీ అయిపడి ఉన్నది, బందీ అయిపడి ఉన్నది. మొత్తం మన దేశాన్ని మొక్కలుగా చీల్చుటకై, మొత్తం మన దేశాన్ని మొక్కలుగా చీల్చుటకై ఎత్తులు వేసే వారిని చిత్తుగా ఓడించకుంటే ఏమవుతుందో మన భారతదేశం. ఏమవనుందో మన అందరి భవితవ్యం, ఏమవనుందో మన అందరి భవితవ్యం,
అవుతుందో మన భారతదేశం. 7 పదుల పాలనలో పాలకులిచ్చిన ఫలితం నిరుపేదల బ్రతుకుల్లో నిట్టూర్పులు నిస్పృహలు. నిరుపేదల బ్రతుకుల్లో నిట్టూర్పులు నిస్పృహలు. నేతి బీరకాయ లాంటి నేతలందరిని బట్టి, నేతి బీరకాయ లాంటి నేతలందరిని బట్టి నిలువున మాకేయ జనం నిప్పులు చెరగకపోతే ఏమవుతుందో మన భారతదేశం. ఏమవనుందో మన అందరి భవితవ్యం. ఏమవనుందో మన అందరి భవితవ్యం. ఏమవుతుందో మన భారతదేశం. ప్రపంచాన్ని ఏలాలనే అమెరికా ఎత్తుగడకు డంకెలు ప్రతిపాదనలు డొంక తిరుగుడు వ్యవహారం. ప్రపంచాన్ని ఏలాలనే అమెరికా ఎత్తుగడకు డంకెలు ప్రతిపాదనలు డొంక తిరుగుడు వ్యవహారం. పేటెంటు హక్కులని పీక నొక్కుతున్నారు. పేటెంటు హక్కులని పీక నొక్కుతున్నారు. అంతర్జాతీయ కుట్రలు ఆటలు కట్టించకుంటే ఏమవుతుందో మన భారతదేశం. ఏమవనుందో మన అందరి భవితవ్యం. ఏమవనుందో మన అందరి భవితవ్యం. ఏమవుతుందో మన భారతదేశం. అందినంత ప్రజల సొమ్ము దాచుకొనిడు దోచుకొనిడు పెద్ద పెద్ద నాయకులు ఎందరో ఎందరో. పెద్ద నాయకులు ఎందరో ఎందరో. అందినంత ప్రజల సొమ్ము దాచుకొనిడు దోచుకొనిడు పెద్ద పెద్ద నాయకులు ఎందరో ఎందరో. పెద్ద నాయకులు ఎందరో ఎందరో. మరోసారి పరాధీనమౌనోయని పరాధీనమవుతుంటే మరోసారి మన దేశం పరాధీనమౌనోయని మరోసారి మన దేశం పరాధీనమౌనోయని అంతర్జాతీయ కుట్రలు ఆటలు కట్టించకుంటే ఏమవుతుందో మన భారతదేశం. ఏమవనుందో మన అందరి భవితవ్యం. ఏమవనుందో మన అందరి భవితవ్యం. ఏమవుతుందో మన భారతదేశం. ఏమవనుందో మన అందరి భవితవ్యం. ఏమవనుందో మన అందరి భవితవ్యం. ఇదే అగ్నిపద్దు. ఇవాళ అగ్నిపథను తీసుకొచ్చి దేశంలో మరి ప్రజల మధ్య చిచ్చు పెట్టినటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని మరింత చైతన్యవంతులు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియపరుస్తూ మరొక పాట. అగ్నిపద్దు పేరుతోటి అగ్గి రాజుకున్నది దేశంలో యువకులంతా కదం దొక్కి కదిలిరే. దేశంలో యువకులంతా కదం దొక్కి కదిలిరే. దేశంలో యువకులంతా కదం దొక్కి కదిలిరే. పాలక వర్గాల పైన పిడికిలెత్తి 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 కదిలిరే. అగ్నిపద్దు రద్దుకై యుద్ధం మొదలుపెట్టిరే. అగ్నిపద్దు పేరుతోటి అగ్గి రాజుకున్నది దేశంలో యువకులంతా దొక్కి కదిలిరే. దేశంలో యువకులంతా కదం తొక్కి కదిలిరే. దేశంలో యువకులంతా కదం తొక్కి కదిలిరే. ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వాలు మాకెందుకు ఆశ చూపి మోసగించే ప్రాణాలు తీస్తుండ్రు. ఆశ చూసి ప్రాణాలు తీస్తుండ్రు. ఆశ చూపి మోసగించి ప్రాణాలు తీస్తుండ్రు. న్యాయమడిగితే నడి వీధిలోన కాల్చిరి. న్యాయమడిగితే నడి వీధులోన కాల్చిరి. న్యాయమడిగితే నడి వీధిలోన కాల్చిరి. న్యాయమడిగితే నడి వీధులోన కాల్చిరి. గుండెల తూటాలు దింపి
కడుపు కోత మిగిల్చిరే చలే అగ్నిపద్దు పేరుతోటి అగ్గి రాజుకున్నది దేశంలో యువకులంతా పుదం దొక్కి కదిలిరే దేశంలో యువకులంతా కదం తొక్కి కదిలిరి దేశంలో యువకులంతా కదం తొక్కి కదిలిరి దేశభక్తి సేవలో ఉన్న సైనికుడా కలలుగానే నిరుద్యోగ యువకులంతా నిప్పులయ్యి రగిలిరే నిరుద్యోగ యువకులంతా నిప్పులై రగిలిరి నిరుద్యోగ యువకులంతా నిప్పులై కదిలిరి ప్రశ్నించే గొంతుకయ్యి తూటాలకు బలైనావు ప్రశ్నించే గొంతుకలు తూటాలకు బలవుతుండ్రు ప్రశ్నించే గొంతుకయ్యి తూటాలకు బలైనావు ప్రశ్నించే గొంతులు తూటాలు బలవుతుండ్రు వీరుడరా కేశుడా అందుక మా వందనం వీరుడరా కేశుడా అందుకు మా వందనం వీరుడరా కేశుడా అందుకు మా వందనం వీరుడరా కేశుడా అందుక మా వందనం అగ్నిపద్దు పేరుతోటి అగ్గి రాజుకున్నది దేశంలో యువకులంతా కదం దొక్కి కదిలిరే దేశంలో యువకులంతా కదం దొక్కి కదిలిరి దేశంలో యువకులంతా కదం దొక్కి కదిలిరి పాలక వర్గాల పైన పిడికిలెత్తి 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 కదిలిరి అగ్నిపద్దు రద్దుకయ్యి యుద్ధం తలపెట్టిరి అగ్నిపద్దు పేరుతోటి అగ్గి రాజుకున్నది దేశంలో యువకులంతా కదం దొక్కి కదిలిరే దేశంలో యువకులంతా కదం దొక్కి కదిలిరి దేశంలో యువకులంతా కదం దొక్కి కదిలిరి దేశంలో యువకులంతా కదం దొక్కి కదిలిరి జోహార్ రాకేష్ జోహార్ జోహార్ రాకేష్ జోహార్ తర్వాత పిచ్చయ్య గారు
హలో మిత్రులారా దయచేసి ఒక్క నిమిషం సైలెంట్గా ఉండాలి ప్లీజ్ ప్లీజ్. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కరువైపోయింది. అన్ని వర్గాల ప్రజలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి నేపథ్యంలో విశ్వమానవ వీణ పైన అన్ని రకాల సమస్యలే మరి సమస్యలకు పోరాటం మార్గం అని చెప్పి తెలియపరుస్తూ ఒక పల్లవి 2 చరణాలు. విశ్వమానవ వీణ పైన విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే గీతమా గీతమా నీ ఉనికి ఎక్కడ, సంగీతమా నీ ఊపిరెక్కడ. విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే గీతమా గీతమా నీ ఉనికి ఎక్కడా, సంగీతమా నీ ఊపిరెక్కడా.
విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే మనసు ముంగిట తోరణాలను మనిషి స్వార్థం బిగిస్తుంటే మనసు ముంగిట తోరణాలను మనిషి స్వార్థం బిగిస్తుంటే ఆమని ఆమని ఆగమనమెందుకు హేమంతమా సీమంతమెందుకు విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే అక్షరేకుల సాములోరి భక్షణానికి బరి తెగిస్తే రక్షరేకుల సాములోరే భక్షణానికి బరిదెగిస్తే శాంతమా శాంతమా నీవు సులెందుకు ప్రశాంతమా నీ బాసలెందుకు విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే చేతి పనులకు వాత పడితే మరణ శయ్యను శరణు జొస్తే చేతి పనులకు వాత పడితే మరణ శయ్యను చరణు జొస్తే దేశమా దేశమా నీ గమనమెచ్చటికి సందేశమా నీ గమ్యమేమిటి విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే హలం పైన కలం పైన సకల శ్రామిక జనం పైన హలం పైన కలం పైన సకల శ్రామిక జనం పైన కూటనీతులు మాటు వేస్తే కూటనీతులు మాటు వేస్తే పోరాటమా మోమాటమెందుకు పోరాటమా మోమాటమెందుకు విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే గీతమా గీతమా నీ ఉనికి ఎక్కడా సంగీతమా నీ ఊపిరెక్కడా విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే విష నిషాదం ధ్వనిస్తుంటే విష నిషాదం ధ్వనిస్తుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బయట ఉన్న కామెంట్స్ అందరినీ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతూ సభ ప్రారంభమవుతుంది. కామ్రేడ్స్ సోదరులారా, అలా దేశవ్యాప్తంగా దేశభక్తి
మా ననరాల్లో ఉన్నది, దేశభక్తికి మారుపేరు అని చెప్పుకునేటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్నిపథ్ పేరుతో సైనిక వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి ఒక మహత్తర లక్ష్యం, త్యాగంతో ఉన్నటువంటి యువకులని, యువశక్తిని నిర్వీర్యం చేసేటువంటి విధంగా వారిలో అంకిత భావాన్ని చులకన చేసేటువంటి విధంగా కిషన్ రెడ్డి లాంటి వారు, ఇతర బీజేపీ నాయకులు 4 సంవత్సరాల తర్వాత వారందరూ కూడా వాషర్మెన్స్గా, బార్బర్స్గా, బట్టలు ఉతికే వాళ్ళుగా, క్రాఫ్ట్లు చేసేవాళ్ళుగా సైనికుల్ని పోల్చడం అంటే వ్యవస్థ పైన భారతీయ జనతా పార్టీ నాయకులకి, ఆర్ఎస్ఎస్ గ్యాంగ్కి ఎంతటి ప్రేమ ఉందనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ యువత ఉవ్వెత్తున ఉద్యమిస్తోంది. దాన్ని చాలా తక్కువ చేసి మీడియాలో ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ తోటి అగ్నిపథ్ గురించి పెద్ద ఎత్తున అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి వాతావరణం పత్రికల్లో, మీడియాల్లో చూస్తున్నాం. కాబట్టి ఒక సాయి డిఫెన్స్ అకాడమీతోనే ఇది పోదు. దేశవ్యాప్తంగా నర్సరావుపేటలో ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో సాయి డిఫెన్స్ అకాడమీ, తెలుగు రాష్ట్రాల్లో, మన యూపీ, బీహార్, ఉత్తరాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పరిపాలించినటువంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున యువకులు ఆర్మీ ర్యాలీలో పార్టిసిపేట్ చేసేటువంటి యువకులంతా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ అగ్నిపథ్ వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యాన జరుగుతున్నటువంటి సదస్సుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామిడి రామకృష్ణ గారిని సగర్వంగా వేదిక మీదకి రావాల్సిందిగా, అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు, రాజ్యసభ సభ్యులు బెనా విశ్వం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరో ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మిత్రులు పోలార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు హర్నాథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. హర్నాథ్ గారు. ఎస్యుసిఐ నాయకులు, ఎస్యుసిఐ కమ్యూనిస్ట్ సెంటర్ నాయకులు బిఎస్ అమర్నాథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎంసీపీయు నాయకులు కమిటీ కాదర భాషాన్ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రామకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రామకృష్ణ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమిటీ వైవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వైవి గారు సభని ప్రారంభించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాం. కామ్రేడ్స్, ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు అనేక రాష్ట్రాల్లో ఈ అగ్నిపథ్ రద్దు చేయాలని చెప్పి ప్రత్యేకించి యువకులు, విద్యార్థులు, అందులోనూ ప్రత్యేకించి మిలిటరీలో చేరాలి, ఈ దేశానికి సేవ చేయాలి, ఆ రకంగా ఈ దేశం కోసం మేము కూడా నిలబడ్డామని చెప్పి
ప్రజల ముందు నిలబడాలి, గర్వంగా ముందుకు పోవాలని ఎవరైతే అనుకున్నారో అలాంటి యువకులు ఇవాళ దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆందోళనకు పూనుకున్నారు. గతంలో కూడా మనం అనేక ఆందోళన చూసాం, ధర్నాలు చూసాం, ర్యాలీలు చేయడం, లేదా అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మిలిటెంట్ పోరాటాలు కూడా మనం చూసాం. కానీ నిజంగా ఈ పోరాటం ఒక్కోసారి చూస్తే కాల్పులు జరిగిన తర్వాత కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులు జరిగాయి. ఒక అబ్బాయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ప్లాట్ఫారం వదిలిపెట్టిపోలే. అంత తీవ్రమైన పోరాటం దీనిపైన రావడం అంటే వాళ్ళ భవిష్యత్ అంతా కూడా అంధకార బంధురంగా కనపడడం, ప్రాణాలు పోయినా సరే వెనక్కు పోకూడదు, సాధించుకోవాలనే పట్టుదలతో ఈ పోరాటం జరుగుతూ ఉంది. మరి ఇంత పోరాటం అది కొన్ని చోట్ల లేదా ఏదో ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న చోట్లే కాదు, చివరికి ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కూడా వేలాది మందితో భారీ ర్యాలీ జరుగుతూ ఉంది. కాబట్టి అంటే ఉత్తరాది దక్షిణాది అనే భేదం లేకుండా, లేదా బీజేపీ ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉందా ప్రతిపక్షంలో ఉన్నా అనే దాంతో నిమిత్తం లేకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఆ ఉద్యమం రావడానికి ప్రధానమైన కారణం ఏమంటే వాళ్ళు అనేక సంవత్సరాలుగా ట్రైనింగ్ పొందడం, చివరికి పరీక్షలకు ప్రిపేర్ కావడం, వాళ్ళు దాదాపు ఫిజికల్ దాంట్లో వాళ్ళు సెలెక్ట్ కావడం. కాబట్టి వాళ్ళలో ఈరోజు నిరుత్సాహానికి గురై ఆ రకంగా ఉద్యమం వచ్చింది. దురదృష్టం ఏమంటే ప్రభుత్వం ఒక్క ఇంచు కూడా వెనక్కు తగ్గలే. ఒక్క ఇంచు కూడా మేము ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాం, మేము వెనక్కు పోయేది లేదు. పైగా ఇటీవల నేను కూడా టీవీలో సోషల్ మీడియాలో చూశాను, కేంద్ర మంత్రులు, అధికారులు, సైన్య అధికారులు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రచారకులు ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా ఉపయోగము లబ్ధి జరుగుతుందని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. వారికి వంత పాడుతూ ఇవాళ కార్పొరేట్లు వాళ్ళు ముందుకు వచ్చారు. కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా వెల్కమ్ చెప్తా ఉన్నారు. ఇది చాలా మంచిది, దీన్ని అందరూ కూడా ఆమోదించాలి, అమలు చేయాలి ప్రభుత్వం గ్యారంటీగా అని వాళ్ళ కార్పొరేట్లు కూడా చెప్తా ఉన్నారు. కారణమేమి? ఇందులో బాగా మనకు కూడా క్లియర్గా ఆలోచించాలి. ఇవాళ 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటకు వస్తే కార్పొరేట్లకు సునాయాసంగా డిసిప్లైన్డ్ ఫోర్సు, తర్వాత ట్రైన్డ్ ఫోర్సు దొరుకుతుంది. వాళ్ళకు వేరే ప్రత్యామ్నాయం ఉండదు, వాళ్ళు ఇచ్చిన జీతాలకు పనిచేయాలి. బీజేపీ నాయకులైతే కొంతమంది వాస్తవాలు చెప్పారు. మన కిషన్ రెడ్డి గారు బాగా చెప్పాడు. వాళ్ళు అక్కడ దోబీలుగా, బార్బర్లుగా ఇతరత్ర పనులు నేర్చుకుంటారు, 4 ఏళ్ల తర్వాత బయటకు పోయి మళ్ళీ బంకులు పెట్టుకొని వాళ్ళు బతుకొచ్చు అని. కాబట్టి ఆ రకంగా వాళ్ళు అవుట్ రైట్గా బయటపడ్డారు. ఒక బీజేపీ నాయకుడైతే భారతీయ జనతా పార్టీ ఆఫీసుల దగ్గర సెక్యూరిటీలో తీసుకుంటాం, సెక్యూరిటీ మెన్గా వాళ్ళని మేము తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ అగ్నిపత్ రద్దు చేయాలని ఎంతైతే గట్టిగా పెద్ద మిలిటెంట్ ఉద్యమం వచ్చిందో, ఆ ఉద్యమం వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఇలాంటి తరుణంలో వామపక్ష పార్టీలుగా మనమందరం కూడా ఆ ఉద్యమానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఇవాళ సంఘీభావ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి. వాస్తవానికి మన రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పోయే కాలం వచ్చిందో నాకు తెలియదు. నేను కూడా ఇవాళ మన అజయ్ కుమార్ గారు, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు మేమంతా ఆ గుంటూరులో కోర్టు దగ్గర కూడా పోయించాం. నిన్న మన వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ దగ్గర కూడా మన వాళ్ళు మధు గారు, అదేవిధంగా సిపిఎం అరుణ్ కుమారు, రావల వెంకయ్య గారు వారంతా పోయించారు. అసలు వాళ్ళేమి అక్కడ ఒక ఉద్యమమే చేపట్టలే, ఒక ర్యాలీ చేయలే, ఒక ధర్నా చేయలే, కనీసం ఒక అధికారి దగ్గర పోయి మెమరాండం కూడా ఇవ్వలే. వాళ్ళు ఏమీ చేయలే.
వాళ్ళని తీసుకొని వెళ్ళి 31 మంది పైన కేసులు బనాయించి సెంట్రల్ జైలుకు పంపారు. అందులో ఆ సెక్షన్లు ఏమి, ప్రభుత్వ అధికారులు తమ విధి నిర్వహణ చేయకుండా ఆటంకపరిచారు, వాళ్ళపైన దొమ్మి చేశారు. తర్వాత మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టారట వాళ్ళు. మత కల్లోలాలు సృష్టించడానికి, మతం గురించి, కులం గురించి ప్రచారం చేయడానికి పోయినారట. అసలు ఆ ప్రచారం చేసే వాళ్ళని చూస్తే నువ్వు జంకిపోతావు. వాళ్ళు ఎందుకు చేస్తారు మతం ప్రచారము? పైగా వాళ్ళు అక్కడ చేసిన ఏమైనా వైలెన్స్ జరిగిందా, అక్కడ ఏమన్నా ఒక యాక్టివిటీ జరిగిందా? రైల్లో పాపం వాళ్ళు ప్రశాంతంగా వచ్చే వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టులు పెట్టి ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తావు అంటే మోడీ దగ్గర ఏమైనా మార్కులు కొట్టాలని ఏమైనా చేస్తున్నావా? కాబట్టి సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. ముఖ్యంగా పోలీసులు దాంట్లో ఎక్సెసే ప్రతిదానికి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, వాళ్ళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గొడవ జరిగింది, విధ్వంసం జరిగింది, వాళ్ళు కేసు పెట్టారంటే దెర్ ఈజ్ సమ్ మీనింగ్. నీకు గుంటూరులో ఏమైనా జరిగిందా? నల్లపాడు ఏరియాలో ఏమైనా జరిగిందా? ఫిరంగిపురంలో ఏమైనా జరిగిందా? ఎక్కడ ఏం గొడవ లేదు కదా. ఓ గొడవ జరగల, ధర్నా జరగల, ర్యాలీ జరగల, విధ్వంసం జరగల. వాళ్ళని తీసుకొని పోయి అమాయకంగా కేసులు పెట్టి 31 మందిని సెంట్రల్ జైల్లో పెడితే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఏమంటే దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. వామపక్ష పార్టీలుగా వారికి మనం అండగా నిలబడాలి. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా విజయవాడలో ఈ సంఘీభావ సదస్సు ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి కాదు, డిమాండ్ చేస్తూ ఉన్నాం. బేషరతుగా విడుదల చేయాలి. వారిపైన పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలి. ఎవరైతే అక్రమ కేసు బనాయించాడో ఆ పోలీసు అధికారి పైన కూడా చర్య చేపట్టాలి. అదేవిధంగా ఇవాళ దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ ఉద్యమానికి కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ముందుగా వినయ్ విశ్వం గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి, ఓకే, కామ్రేడ్ వై వెంకటేశ్వరరావు గారు వేదికపైకి ప్లీజ్ వేదికపైకి రావాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు వై వెంకటేశ్వరరావు గారు ఈ చనిపోయిన వారికి సంతాపాన్ని ప్రవేశపెడతారు. మిత్రులారా, ఈ సమావేశం సందర్భం తెలియజేశారు రామకృష్ణ గారు. మనకి ఈ ఉద్యమం సందర్భంగా తెలంగాణలో రాకేష్ అనే యువకుడు మరణించారు. అదేవిధంగా అనేక మంది ఇప్పటికే పరీక్ష రాసి ఒక 2-3 దశలు పరీక్షలు పూర్తయినాయి, ఇంకా ఫైనల్ ఎగ్జామ్ ఉంది ఈ సైన్యంలో రిక్రూట్మెంట్కి సంబంధించి. అందువలన అటువంటి వాళ్ళలో దాదాపు 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మనకు వచ్చి పత్రికల్లో, మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం వీరందరికీ కూడా మన వామపక్ష పార్టీల ఈ సంఘీభావ సదస్సు మనం ఈ రోజున వారికి సంతాపం ప్రకటిస్తూ 1 నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. Now, I request Comrade Binay Vishwam to speak. My dear sisters and brothers and dear comrades, I know it very well that to speak to the people in a language unknown to most of them is unfair. But at this moment, I have no other escape but to speak in English.
I request to you to kindly pardon me that I don't know to speak to you in Telugu. At the call of the left parties, we all have assembled here in this hall to express our strong solidarity with the fighting youth of this country and to tell the government of India led by the RSS BJP to go back from their foolish ideas which they call as Agniveer project. We all know very well that the BJP has a special talent to coin the slogans, and most of the slogans are hollow, just to eyewash the people. The best example is their catching election slogan, in which they called Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas. We know the meaning of it, and we have experienced that all these slogans are bogus, that carry no meaning. The Modi government was never with us, the people. The government was never with the country's interests. They were playing to the tunes of the big corporates, both national and multinational. In the name of Bharat Mata, in the name of Swadeshi, with the claim of Atmanirbhar Bharat, what they were doing all these years, we know, was not anything justful for this country. They were leading this country, ruling this country for the last more than 80 years, only for the sake of the communal fascists and the corporate looters. And now they have come with a new gimmick, that is the Agniveer project. How can this country forget the days of the Modi government, the beginning, when they assured the people of India, especially the young people of India, that they will provide 2 crores of jobs per year to solve the question of unemployment. They were cheated. The young people trusted Modi maybe, and they might have voted for the BJP. But now it is known to all, instead of 2 crores of jobs, the country is going through the highest rate of unemployment in this country. Unemployment has become the biggest in this country than the last 45 years. There is an agency which makes studies on such matters, which is named Center for Monitoring Indian Economy, CMIE. They are telling these figures, and it shows that the people, young people in this country, are starving for employment. In those army of unemployed, there are lakhs of people educated, more than that semi-educated. There are people without education also, but without jobs. This is the India in which we live. And again they are calling about the Amrutavash. At the 75th year of independence, they coined a new name and said that this is Amrutavash. Amrutavash means without death. Amrit is that no death. And from 75th year to 100th year, Modi and company is saying that it will be Amrit Kal. Amrutavash
from here to Amrit Kal, that means no death for this country. We are seeing only death around us. Death because of starvation, death because of frustration, death because of unemployment, death because of communal violences, death because of poverty, and this country has lost its life. This great country is going through days of hardships, and without any shame on their face, Modi and his friends claim that this is Amrit Kal for India. In that series of treachery, now they are coming out with this idea of Agniveer. I don't want to explain to you the depth of it. I am very sure through the newspapers, you all know what actually it is. It is in fact cheating the young people. A country in which the young people are waiting for jobs, they are offered unemployment in the army, in the military, and for them also they have given a name, and that name is Agniveer. In the Agnipath project, all those young people from 17 and a half years of age to 21, 22 years, they are all called as a great name as Agniveer. Heroes of fire they are. Heroes of fire. Great name again. But what is in that name? In that name, they have hidden a very, very nasty style of exploitation. The young people are paid less, much lesser than the salary of the Indian military. But they are called to join the army like that. For how long? Lakhs of people are waiting in this country. For the last so many years, in the army, there are no recruitments taking place. So, it is becoming bigger and bigger. This army of waiting young people. Then they came. You come and join the army. Agniveer is your name and Agnipath is the scheme for you. You come and join. But what is the news behind that? In that project, how long can they work there? They can work only for 4 years. After 4 years, what will happen to them? Where will they go? Who will find a job for them? Who will find the money to feed themselves and their families? No idea. Modi and his government has no plan for this kind of questions. Still they say it's a great patriotic deed. And that is why the young people, knowing the ill motives behind this, have come to the war path and questioned this. They are on their struggle path. We stand with them. I am telling you, this is a great, great, ridiculous project of the BJP, not of small tones. After this Agniveer project, Agnipath project, once they are out in 4 years, what will happen to them? Answers are there with the BJP leadership. They say that they can come and work as the security guards in the BJP offices, as their chaprasis and chelas. Young people can work and be in the BJP offices. One project is that, one option. Next option, they can work as barbers. They can work as dhobis. Then the old solution, they can make pakavda and so samosa and sell it on the streets. This is the future for them. After 4 years, once they are thrown out, there is no guarantee for their lives. No pension, no means for existence, nothing is there but
to become a barber, 4 years service in the Indian Army. They are, in fact, ridiculing the army itself. To become a dhobi, 4 years service in the Indian Army. And what is this? This is India. The whole world was looking at the Indian Army as a very efficient and very fruitful force which can face all sorts of challenges. And that army have now become a training field for barbers and dhobis. I don't estimate them in a low way. All these jobs are great jobs, but that jobs is not at par with the Indian military service. Army is something else. Dhobis, barbers, cooks, all those are great jobs, but they don't need a service for 4 years, experience of 4 years in the army. Army needs something else, something more, but they forget that. In fact, my dear comrades, this is a very, very calculated move of the BJP, and it has ideological moorings also. What is that ideology? BJP, every one of you know, even those that talk about India and India's prestige, India's glorious past, they draw the inspiration not from India. BJP, in fact, draw their ideology and their thoughts from a foreign source, and that foreign source is Mussolini of Italy and Hitler of Germany. They are the masters. They are the path seekers for the BJP. And the RSS was born out of their ideological influence. We don't forget that fact. We all know how the RSS was born. RSS was born in 1925, the same year in which the Communist Party also was born in Kanpur. In that year, before it was born, the initiator for the RSS, the man who founded RSS, his name is Hedgewar. He was very much fond of Mussolini and Mussolinian Nazism. The fascist style of the Mussolini was called as Nazism. Being fond of that, Hedgewar, the founder of the RSS, he sent a closest aide of him to go to Rome and to learn from Mussolini himself about his organization, which is semi-military, which has a trained cadre, which is armed organization, which is an ideology, which has an ideology, which is committed to the racial pride, and they have a system of practice which will meet every day at a certain place. And with that discipline cadre base, they learned how Mussolini was building a fascist Nazi movement in Italy. From that inspiration, Munche, Dr. Munche, the follower of Hedgewar, went to Rome, met Mussolini, learned from him, came back to India, gave a note to Hedgewar, and based on that note was this RSS formed in our country. Is it national organization? Is it patriotic? Is it for the country? No, no, no. RSS is not patriotic. RSS is not national. It is out and out foreign. Its liability, its responsibility, and its loyalty always done with some foreign thoughts, and that thought is the fascism. Then came Hitler. About Hitler, RSS was always very much proud of. After Hedgewar, they got a next such Sanghichalak. His name was Golwalkar. Golwalkar is the ideological pathfinder for the RSS. In that direction, he wrote 2 books. The most known book is Bunch of Thoughts. The other book is We or Our Nationhood Defined. In these 3 books, 2 books, we can read and learn the real ideology of the RSS. In that book of Bunch of Thoughts, at one part,
He wrote, Golwalkar wrote, you look at Germany, it is the place where racial pride has grown to its zenith, and that Germany has got lessons for India, and that lesson according to him is that different sects of people with different cultures cannot live under one roof. They have to be divided. One should be eliminated. And that is the lesson India has to learn from Germany. So these lessons are to be implemented here. When they talk about Hindutva, don't have any confusion. They are not fond of the whole Hindus. For them, Hindutva is only a name which sounds to have something with Hinduism only in the sound, but in the heart. In essence, Hindutva is the Indian name of fascism. Hindutva is the Indian version of fascism, because fascism talk about a racial pride, a pride of the Aryan race. And in India, they talk about another pride, a pride of the Brahmin race, a pride of the Chaturvarnya system. And for that, they want to make a Hitler-like organization, a fascist model organization in India, and that is RSS. In that, German lessons, military and the armed exercises, army, all are very important, along with the ideology. For a fascism everywhere, arms and army, weapons and death is part of their ideology and their practice. In their thoughts and deeds, fascism everywhere glorify army and its activities. In that way, they want to militarize the country. Not only the army. Army is to do this kind of arms and training and to defend the country, we all know. But society as a whole, the people as a whole, when they are asked to go to the army, learn armaments, there for some time and come back, and what will happen? Slowly all the same people, they will be in society with a little knowledge of arms and armaments, little knowledge of the military. They are back in society. What they will do? They have no pension, they have no income. What they will do? They will try to become something which they can do, whatever it can be. They can be antisocial, they can be any sort of looters, and they can become smugglers. Moreover, they can become the RSS Gunda forces in the country. They can. And that is why this is a very, very dangerous element which can happen to this country. The country has to be 100 times be cautious against this move. That's why we, the left, believe that this is a great danger for this country. Not only the employment part of it, not only the underemployment of it, not only the throwing away of the same people, but above all, the ideological setback of darkness behind it is very clear, because they want to make India a militarily trained country where armed people with a little knowledge of army, they will be wandering here and there, and the looters of this country, the exploiters, the corporates, they can make use of these people. The country now itself is facing through tensions of communalism, and that tension may grow. Wherever violences are there, these people can be drawn in by the RSS and the BJP, and they will be playing in their hands to suppress the minorities, to suppress the workers, to suppress the peasants, to suppress the students, the youth, whoever raise the slogans of India and the Indian unity and ethos, they will be suppressed by this kind of Gunda type of the RSS people because of this training which they got from the army. That's why we tell this nation the ramifications, the implications are far-reaching. Don't think it's a small danger. It's a grave danger, knowing that we have to come united
to expose this danger to the country and to tell the people that we have to alert here and we are very cautious to fight it back. With this idea, left parties have come here to the city of Vijayawada with a great tradition to begin a campaign to tell the whole people that danger, when it comes in the beginning, should be understood and should be fought back. With this idea, we have assembled here and on behalf of the Communist Party and all the Communist parties and left parties, I salute you all and I conclude my words. Comrades, march forward, fight this menace and be victorious. Lal Salam. వినయ్ విశ్వం గారికి ధన్యవాదాలు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడినా చాలామందికి అర్థమై ఉంటుంది. ఆయన సింపుల్ ఇంగ్లీష్లో మాట్లాడారు. తర్వాత ఇంకా అన్ని పార్టీల తరఫున మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి మిగతా కామ్రేడ్స్ అందరూ తెలుగులో మాట్లాడతారు. దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాసరావు గారు ఇప్పుడు మాట్లాడతారు. సభాధ్యక్షులు రామకృష్ణ గారు, వేదిక మీద ఉన్న ఈనాటి మన ముఖ్య అతిథి వినయ్ విశ్వం గారు, ఇతర వామపక్ష పార్టీల నాయకులు, ఈరోజు ఈ సంఘీభావ సదస్సుకు వచ్చిన సోదరులారా సోదరీమణులారా అందరికీ నమస్కారం. ఈరోజు దేశాన్ని మోడీ విచ్ఛిన్నం చేయడానికి, బలహీనపరచడానికి కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. ప్రపంచంలో ఎక్కడా కూడా రెగ్యులర్ ఆర్మీ లేకుండా ఏ దేశం ఇంతవరకు రక్షించబడలేదు. వీళ్ళకి ఈరోజు అమెరికా ఒక ఆదర్శంలాగా ఉన్నది. నేను ఒకటే చెప్తున్నాను, అమెరికాలో ఇంతవరకు ఆ దేశ సరిహద్దుల యుద్ధం జరగలేదు ఎప్పుడు. వాళ్ళు ఎక్కడెక్కడో పోయి యుద్ధాలు చేస్తుంటారు. అందుకే కాంట్రాక్ట్ సైనికులను పెట్టుకుంటారు, కాంట్రాక్ట్ కార్మికుల్లాగా. కానీ ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఇంతవరకు గత 10 ఏళ్లలో అమెరికా వాళ్ళు ఒక్క యుద్ధంలో గెలిచారని నేను అడుగుతున్నాను. ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, సిరియాలో కావచ్చు, లెబనాన్లో కావచ్చు, ఇరాన్లో కావచ్చు, ఇరాక్లో కావచ్చు, చివరికి ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధంలో యుక్రెయిన్లో అడుగు పెట్టడానికి కూడా వాళ్ళకి సాహసించలేకపోతున్నారు. అమెరికాకి ఈరోజు నాటో అని ఇతర దేశాల యొక్క సైనికులు, రెగ్యులర్ ఆర్మీ లేకపోతే అమెరికా సైన్యమే లేదు. వాళ్ళ దేశమే ఈరోజు అభద్రతలో కొట్టుకుపోతుంటే వాళ్ళని ఆదర్శంగా చూపెట్టి ఇక్కడ ఒక కాంట్రాక్ట్ సైనికులను పెట్టుకుంటామని చెప్పంటే ఈ దేశ భద్రతని, ఈ దేశ రక్షణని పణంగా పెట్టడం. అందుకని ఆ రకంగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, బలహీనపరచడానికి, దీన్ని తీసుకుపోయి ఏ సామ్రాజ్యవాదుల చేతుల్లోనూ పెట్టడానికి మోడీ కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడు 4 ఏళ్ళకి తీసుకుంటారట. ఈ 4 ఏళ్ళకి తీసుకొని 30,000 రూపాయలు జీతం ఇచ్చి నెలకి, అందులో 10,000 వీళ్ళే పక్కన పెట్టేసి 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత 11 లక్షలు వీళ్ళు ఇస్తారట. ఎవరి సొమ్ము ఎవరు దానం చేస్తున్నారు? సైనికుల యొక్క సొమ్మునే వాళ్ళు దాచిపెట్టుకొని వడ్డీలకు తిప్పుకొని అప్పులు, ఆ డబ్బునే మళ్ళీ వీళ్ళకి ఇస్తారు. సేవానిధి అంటే దానికి పేరు కూడా సేవానిధి. ఎవరు సేవ చేయటానికి? అసలు రహస్యం ఏంటంటే ఈరోజు 4 సంవత్సరాల పాటు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎటువంటి ఖర్చు లేకుండా, పైసా కూడా ఖర్చు లేకుండా కార్పొరేట్ కంపెనీలకి ఈ సైనికుల్ని అప్పనంగా వాళ్ళకి సెక్యూరిటీ గార్డుల కింద, వాళ్ళకి ప్రైవేట్ సైన్యం కింద, వాళ్ళకి బౌన్సర్స్ కింద అప్పచెప్పడానికి ప్రభుత్వం పనినటువంటి పథకం కార్పొరేట్ కంపెనీలకు కుట్ర ఇది. ఈ కుట్రని మోడీ అమలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు మనం చూసాం, మహేంద్ర, టాటా, ఇతరులు అందరూ కూడా, అదాని అందరూ ప్రకటించేశారు. కంపెనీలు అందరూ పోటీలు మేము తీసుకుంటాం వాళ్ళందరినీ. నేను ఒకటే అడుగుతున్నాను, గత 10 సంవత్సరాల్లో అనేక మంది రిటైర్ అయ్యారు సైనికులు. ఒక్కరినంటే ఒకరు మీరు తీసుకున్నారని అడుగుతున్నాను. ఎందుకు తీసుకోలేదు? వాళ్ళందరికీ ఉపాధి ఎందుకు కల్పించలేదు? ఇప్పుడేది వీళ్ళందరూ వస్తే అప్పనంగా మేము ఉపాధి ఇచ్చేస్తామని వీళ్ళ చేతిలో ఉన్నట్టుగా 25% తీసుకుంటారట. 25% ఎక్కడ తీసుకుంటారట? మళ్ళీ వాళ్ళందరూ ఎగ్జామ్ రాసి మళ్ళీ క్వాలిఫై అయ్యి మళ్ళీ చేరితే వాళ్ళకు 20% తీసుకుంటాడు. మరి 20% రిజర్వేషన్కి అర్థం ఏమిటి అసలు? వాటి పచ్చి మోసపూరితమైన దగాకోరు ప్రకటనలు మోడీ చేస్తూ ఉన్నాడు. యువతను మోసం చేయడానికి చేస్తూ ఉన్నాడు ఈ ప్రకటనలన్నీ. ఈరోజు 2 సంవత్సరాలుగా ట్రైనింగ్లు, కోచింగ్ సెంటర్లు తీసుకొని పరీక్షల మీద పరీక్షలు రాసి చివరిగా రిక్రూట్మెంట్ జరుగుతుందన్న సమయంలో నెత్తి మీద పిడుగేసినట్టుగా ఈరోజు అగ్నిపత్, ఈ రకంగా దేశాన్ని అంతగా అగ్ని గుండంలో ముంచడానికి మోడీ ఈరోజు కంకణం కట్టుకున్నాడు. ఒక్కసారిగా నిరాశ నిస్పృహలు వచ్చేసినాయి. ఏమిటి మన భవిష్యత్తు? 21 సంవత్సరాలు వాళ్ళకు ఇప్పటికే 21 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇక ఆ తర్వాత 4 ఏళ్ళ పాటు సైన్యంలోని బయటకు వచ్చి ఏం చేయాలి వాళ్ళు? కేంద్ర మంత్రి చెబుతున్నాడు,
మీరు బార్బర్ షాప్ పెట్టుకోండి, లేకపోతే ఇస్త్రీ షాప్ పెట్టుకోండి. ఇవన్నీ మిలిటరీ పోయి 4 ఏళ్ళు చేయకపోతే పెట్టుకోలేరా? ఈ 4 ఏళ్ళు ఇక్కడ పెట్టుకుంటే అంతకన్నా ఎక్కువ సంపాదిస్తారు. ఇంటికి ఆయన కావాలా సలహా ఇవ్వటానికి? అంటే ఏ రకంగా యువత యొక్క శక్తిని వీళ్ళు దేశానికి ఉపయోగించుకునే తీరు ఈరోజు చెబుతా ఉన్నారు. అసలు పెన్షన్ లేకుండా ఎగ్గొట్టడానికి, భారం తగ్గించుకోవడానికి ఈ ప్లాన్ వేశారంటున్నారు. మోడీ అధికారంలోకి వచ్చే రోజు ఆ రోజు పెద్ద ఎత్తున మాజీ సైనికుల ఆందోళన జరుగుతున్నాయి. 1 ర్యాంక్ 1 పెన్షన్ ఆ రోజు నినాదం. ఈరోజు కూడా చాలా ఇష్యూగానే ఉంది. మోడీ నేను అధికారంలోకి వస్తే 1 పెన్షన్ 1 ర్యాంక్ 1 పెన్షన్ అమలు చేస్తానని హామీ ఇచ్చి ఈ మాజీ సైనికులందరూ ఓట్లు కొల్లగొట్టి వాళ్ళ ఆందోళన విరమింపజేశాడు. ఇప్పుడు ఏమన్నాడు? నో ర్యాంక్ నో పెన్షన్. ఇది మోసం చేయటం కదా, దగా చేయటం కదా? ఎన్నికల్లో చెప్పింది ఏంటి, అమలు చేస్తుందేంటి? మోడీ 8 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క మాట మీద నిలబడ్డా? ఒక్కటన్నా నిజం చెప్పాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క నిజం చెప్పాడా? అన్ని దగాకోరు మాటలే. నిజం కాదు, చేసినటువంటి వాగ్దానాల్లో ఒక్క మంచి పనైనా చేశాడని అడుగుతున్నాను. ఒక్కటంటే ఒక్క మంచి పని. బీజేపీ వాళ్ళని అడిగితే ఏం చెబుతారు? 370 రద్దు చేశాం, రామ జన్మభూమి కట్టాం, పెద్ద నోట్లు రద్దు చేశాం. ఇవి వాళ్ళు చెప్పేది. వీటిలో ఎవరికైనా ప్రజలకు ఉపయోగపడేది ఒకటి ఉందా? అన్ని ప్రజల్ని మోసం చేసినాయి. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడా? రైతులకు రెట్టింపు ఆదాయం కల్పించాడా? బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షలు వేసాడా? మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చాడా? ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు అరికట్టాడా? ఏదైనా ఒక్కటన్నా చేశాడు ఇందులో? ప్రజలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క మంచి పని చేయకుండా అన్ని వినయ్ విశ్వం గారు చెప్పినట్టు అంతా హిందుత్వ ఎజెండా, వాళ్ళ సొంత ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు జరిపి దేశం మీద ఈ మతోన్మత రాజకీయాలను రుద్దటం తప్ప మంచి పని ఒకటి కూడా చేయలేదు. అంతేకాదు ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ సైన్యాన్ని అంతా బలోపేతం ఆధునీకరిస్తాం, టెక్నాలజీ హై టెక్నాలజీ తను మోడీ ఈరోజు పేపర్లో హై టెక్నాలజీ. అందుకని యూత్ అవసరం అంట. 4 ఏళ్లలో హై టెక్నాలజీ మొత్తం నేర్చేసుకుంటారా ఎవరన్నా? ఒకళ్ళు నేర్చుకుంటారు అనుకో, 4 ఏళ్ళు నేర్చుకుని బయటకు వచ్చేస్తారు. ఇంకేంటి నెక్స్ట్ వాళ్ళు? అందుకని టెక్నాలజీ మాత్రమే దేశాన్ని రక్షించలేదు, టెక్నాలజీ అవసరమే. కానీ దేశాన్ని రక్షించాలని ఒక అంకిత భావం కలిగినటువంటి సైన్యం ఈరోజు డబ్బు ఎక్కడ వృధా అవుతుంది? ఎందుకు నువ్వు పెన్షన్ ఇవ్వలేకపోతున్నావు మిలిటరీ వాళ్ళకి? మొత్తం ఆయుధాలు కొనుగోలు పెద్ద ఎత్తున కుంభకోణాలు, హెలికాప్టర్ల దగ్గర కొనే దగ్గర, విమానాలు కొనే దగ్గర, తుపాకులు కొనే దగ్గర, బోఫోర్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ తాజా ఇది రఫేల్ దగ్గర అన్ని కుంభకోణాలే, ఆయుధాలు కుంభకోణాలు. విదేశీ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళకి లొంగిపోయి వాళ్ళు ఏ చెబితే ఆయుధాలు తుప్పు పట్టిన ఆయుధాలను కొని ఈ తుప్పు పట్టిన ఆయుధాలతోటి ఈ సైనికులకు శిక్షణ ఇచ్చి దేశాన్ని రక్షిస్తారు. వీళ్ళు ఒకటన్నా పేల్తాయి, చేరా యుద్ధం వస్తే ఒకటి కూడా పేలదు. ఇలాంటి పనికి మాలిన అవినీతితో కంపు కొడుతున్నటువంటి కుళ్ళి కంపు కొడుతున్న వ్యవస్థ దేశ అంకితభావం ఈ యూత్నంతా కూడా వాళ్ళ శక్తి సామర్థ్యం ఉపయోగించుకోవాల్సింది పోయి ఈ డబ్బంతా కూడా లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టి అవినీతిమయం చేసి ఇప్పుడు వాళ్ళకు యువతను బలి చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోలేం. ఇప్పుడు అతను మించిన గనుడు ఆచంట మల్లన అన్నట్టు ఈ రాష్ట్రంలో అధికార పక్షము బీజేపీ, ప్రతిపక్షము బీజేపీ, ఇంకా ఇతర 3వ పక్షం ఉంది ఆల్రెడీ బీజేపీ జనసేన. అధికారం ఉంది వైఎస్ఆర్ చేతులైనా బీజేపీ చెప్పినట్టే మోడీ చెప్పినట్టే ఆయన ఆడతాడు. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశమైనా బీజేపీ చెప్పినట్టే ఆడతారు. వారం రోజులుగా దేశం అంతా అట్టుడిగిపోతుంటే వైసీపీ, తెలుగుదేశం, జనసేన ఎందుకు నోరు మెదపరు? రోజు వైసీపీ అది చేస్తుంది, ఇది చేస్తుంది, అన్యాయం, అక్రమాలు, అప్రజాస్వామికం అంటాడు. 104 మంది మీద, అమాయకమైనటువంటి యువకుల మీద రైల్లో నుంచి ఎక్కడో పాపం కొంతకాలం నుంచో నర్సరావుపేట రకరకాల వాళ్ళు రైళ్ళు ఎక్కి గుంటూరు వస్తే మీ సర్టిఫికేట్లు ఇస్తాం, లేదా ట్రైనింగ్ ఇస్తాం, మన భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ఎవరో చెబితే వస్తే అక్కడ అమాయకులు రైలు దెక్క ముందే నల్లపాడు దగ్గర దించేసి వాళ్ళ మీద కుట్ర కేసు పెడుతున్నారు. ఏం కుట్ర? ఈ దేశాన్ని ధ్వంసం చేయాలనా? కుల మత విధ్వంసాలు సృష్టించాలని ప్రయత్నం వాళ్ళ చేతనే చెప్పించారు. కులమత విద్వేషాలు వాళ్ళు వచ్చి అక్కడ గొంతకల్ నుంచి వచ్చి ఇక్కడ కులమత విద్వేషాలు గుంటూరులో పెడతారు. ఎవడన్నా బుర్ర బుద్ధి ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఎవడ నమ్ముతాడు? ఈ ప్రభుత్వం ఏం పరిపాలన చేస్తుందని చెప్పి అంటున్నాం. కుట్ర చేశారు, 40 మంది వచ్చి కుట్ర చేసి ప్రభుత్వాన్ని కోలగొడతారా? వాళ్ళందరినీ తీసుకొచ్చి పట్టుకొచ్చి బలవంతంగా సంతకాలు చేయించి ఎవరికి తెలియకుండా ఏ సహాయం, కనీసం ప్రజాస్వామ్యంలో లాయర్ సహాయం ఇవ్వాలా? వాళ్ళకి లాయర్ పెట్టుకున్న తాత లేకపోతే ప్రభుత్వం నియమించాలి. ఏమి లేకుండా ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి రాజమండ్రి తరలించి సెంట్రల్ జైలుకు పంపిస్తే సెంట్రల్ జైలుకు పోయి వాళ్ళు వీడియో ఇచ్చిందాక ఎవరికి తెలియని కూడా తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు తెలియదు, ప్రపంచానికి తెలియదు, ఎవరికి తెలియదు. ఇంత రహస్యంగా చేసే అంత కుట్రదారులా వాళ్ళు? ఇప్పుడు వాళ్ళ మీద ఈ కేసులన్నీ అన్యాయమైనటువంటి చాలా దారుణమైనటువంటి సెక్షన్లను కూడా పెట్టి
సెక్షన్లు పెడితే అధికార పార్టీ మాట్లాడదు, ప్రతిపక్ష పార్టీ ప్రజాస్వామ్యం రోజు అది జరిగింది ఇది జరిగింది అనుకునేటువంటి ప్రతిపక్ష పార్టీకి ఇదేం కనపడదు. మీకు జగన్ చేసే దుర్మార్గం కనపడదని తెలుగుదేశం అడుగుతున్న సిగ్గు శర ఉందా మీకు? మోడీని చూసి ఎందుకు భయపడుతున్నారు? ప్రతిపక్ష పార్టీకి ఇదేనా మీ బాధ్యత అని అడుగుతా ఉన్నా. ప్రజల తరఫున నిలబడి మాట్లాడరా గొంతెత్తి? మీకు జరిగితేనే అన్యాయం, అమాయకులకు జరిగితే అన్యాయం కదా? ఈ రకమైనటువంటి అధికార పక్షం ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో కొల్లగొడుతూ ఉంటే మనం ప్రజాస్వామ్యంలో చూస్తూ ఉండడం మన బలం తక్కువే కావచ్చు, కానీ మన వాయిస్కి ప్రజల్లో, మన గళానికి ప్రజల్లో విలువ ఉన్నది. వామపక్షాల యొక్క గళానికి ఒక నైతిక శక్తి ఉన్నది. ఈ నైతిక శక్తితో ఒకటే చెబుతున్నా, వేదిక మీద నుంచి అమాయకులైనటువంటి ఆ 31 మందిని విడుదల చేసిందాక ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు పట్టు విడవకుండా పోరాడతాయి, న్యాయ సహాయం అందిస్తాం, ఆ రకంగా వాళ్ళకి అండగా ఉంటాం. ఇటువంటి కుట్ర కేసులు వాటిని ఎదుర్కొని తీరుతామని చెప్పి మేము ప్రకటించదలుచుకున్నాం. నువ్వు విడుదల చేస్తావో బేషరతుగా, లేకపోతే రాష్ట్రంలో ఆందోళనకి ప్రతిఘటనకి సిద్ధపడతావో అని చెప్పి మేము జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. యువజన విద్యార్థులు ఈరోజు కార్మిక సంఘాలు అందరూ, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు అందరూ ఒక పెట్టున ఈరోజు దేశం అంతా కూడా ఆందోళన చేస్తున్నాయి. రాకాష్ తికాయత్ లాంటి వాళ్ళు సంయుక్త కిసాన్ మోర్చా తరఫున కూడా 24వ తేదీ దేశం అంతా నిరసనలకు పిలిపించారు. ఇప్పటికే యువజన విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఆందోళనలకు అన్నిటి కూడా మేము అండగా ఉంటాం, సంఘీభావం తెలియజేస్తాం, వామపక్ష పార్టీలు తోడుగా ఉంటాం. ఇది రద్దయ్యేంత వరకు ఈ పోరాటం సాగించాలి, రెగ్యులర్ సైన్యాన్ని నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ వామపక్షాల ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి ఈ సంఘీభావ సదస్సుకి హాజరైనటువంటి మన నాయకులకి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. తర్వాత సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కామ్రేడ్ పోలారి గారు మాట్లాడుతారు. అధ్యక్ష, మిత్రులారా, ముందుగా అగ్నిపథ్ వ్యతిరేక పోరాటంలో అమరులైన వారికి జోహార్లు అర్పిస్తూ, ఈరోజు అగ్నిపథ్ వ్యతిరేకంగా దేశంలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీజేపీ రాష్ట్రాల్లో, బీజేపీ అనుకూల రాష్ట్రాల్లో, బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో మినహాయింపు లేకుండా అగ్నిపథ్ వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉంటే ఒకే ఒక వర్గం ఈ అగ్నిపథ్కి అనుకూలంగా మాట్లాడుతూ ఉంది. బీజేపీ తెచ్చిన అగ్నిపథ్ని బలపరుస్తూ ఉంది. మిత్రులు చెప్పారు, శ్రీనివాసరావు గారు, ఆ వర్గమే కార్పొరేట్ వర్గం. ఇవాళ బహిరంగంగా పేపర్ స్టేట్మెంట్ ఇస్తూ మేము ఉద్యోగాలు ఇస్తాం, మేము స్వాగతిస్తాం ఉన్న రకంగా కార్పొరేట్లు వాళ్ళ అగ్నిపథ్ని స్వాగతిస్తూ ఉన్నారంటే అది ఎట్లా ప్రజా వ్యతిరేకమైందో ఈ ఒక ఉదాహరణ చాలు. ఇవాళ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చిన సైనికులకి విలువ లేదు, వారికి చాలామంది పెన్షన్ లేవు, వాళ్ళ గురించి మాట్లాడట్లా, ఎవరు మాట్లాడరు. వాళ్ళ గురించి మాట్లాడితే దేశద్రోహం అవుతూ ఉంది. కానీ వాళ్ళ కేవలం ఒక ఎజెండాతో, ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క రహస్య ఎజెండాతో హిందుత్వలో భాగంగా ఏదైతే వాళ్ళ పౌర సమీకీకరణ చేస్తూ ఉన్నారో దాంట్లో భాగంగానే ఈ యొక్క అగ్నిపథ్ చేస్తూ ఉన్నారు. దీన్ని మాత్రం కార్పొరేట్లు అంతా పడుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ముందు చెప్పింది స్పష్టంగా, ఏదైతే అగ్నిపథ్ తీసుకొచ్చారో ఆ రోజు చెప్పారు అగ్నిపథ్ ఉద్దేశాన్ని. వాస్తవానికి అగ్నిపథ్ అనేది దేశభక్తి కోసం కాదు, సైనికులకి ఏదో అగ్నివీరులకు సంబంధించిన విషయంగా కాదు. సైనిక వ్యయం తగ్గించుకోవాలి. సైనిక వ్యయంలో దగ్గర 35% పెన్షన్లకే పోతూ ఉంది. పెన్షన్ తగ్గించుకోవడం కోసం ఇవాళ అగ్నిపథ్ తీసుకొస్తా ఉన్న రకంగా చెప్పారు. అంటే దేశ రక్షణని పెన్షన్ల కోసం ఖర్చు అవుతుందని చెప్పి దేశ రక్షణ పనంగా పెట్టి ఇవాళ అగ్నిపథ్ తీసుకొస్తా ఉన్నది మనకి స్పష్టంగా ముందు చెప్పారు. ఇవాళ మాట మార్చి రకరకాలు చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు. నిజానికి సైనిక వ్యయం తగ్గించుకోవాలంటే పెన్షన్లు తగ్గించడం కాదు, రాఫెల్ కుంభకోణాలు తగ్గించాలి. సైనిక వ్యయాలు తగ్గించాలంటే అనేక కుంభకోణాలు ఉన్నాయి. ఆయుధాలు కొంటా ఉన్నారు, అవసరం లేకపోయినా ఆయుధాలు కొని వాళ్ళు మూలన పెడతా ఉన్నారు. అలాంటివి చేస్తే ఆదా అవుతుంది తప్ప నుంచి ఈ రకంగా ఆదా చేయటం కాదు. వాళ్ళు ఏమన్నా కానీ మోదీ గారు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఏదైనా పథకం కొత్తగా వస్తే, ఒక విధానం ప్రవేశపెడితే ప్రారంభంలో ఇబ్బంది వస్తుంది, అపోహలు వస్తాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, దీర్ఘకాలంలో మేలు జరుగుతాయి రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మేలు జరిగింది? ఈ 7 ఏళ్ల కాలంలో మోదీ విధాన కారణంగా జరిగిన మేలు ఒక్కటి ఉందా?
ఒకే ఒక్క ఉదాహరణ, నోట్ల రద్దు. నోట్ల రద్దు వలన మేలు జరిగిందా కీడు జరిగిందా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ఇవాళ ఒకే ఒక్క ఇవాళ అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇవాళ ఏదో అగ్నిపథం ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే చాలా పరిశ్రమల్లో, ఉదాహరణ గార్మెంట్ పరిశ్రమ కావచ్చు, చాలా పరిశ్రమలు ఏం చేస్తారంటే 5 ఏళ్ళు దాటితే వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, పిఎఫ్ ఈఎస్ఎల్ అన్నీ అమలు చేయాల్సి వస్తుంది. కనుక అలా కాకుండా 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి సర్వీస్ చేసేసి తొలగించి మళ్ళీ పెట్టుకుంటూ ఉంటారు పరిశ్రమలకు ఆనవాయితీ. ఆ రకంగా హక్కులు లేని ఒక సైనిక వర్గాన్ని తయారు చేయడం కోసం, రేపు వీధుల్లోకి వాళ్ళని తోసేసి నిరుద్యోగ సాధ్యం పెంచడం కోసం, కార్పొరేట్లకి కావాలి కాసే ఒక వాచ్మెన్లకు తయారు చేయడం కోసం అగ్నిపథ్ తీసుకొస్తా ఉన్నారు. ఇది కూడా కేవలం అందుకోసమే కాదు, హిందుత్వంలో భాగమే. ఇవాళ మోదీ ప్రభుత్వం ఏది చేసినా ప్రతిదీ హిందుత్వంలో భాగమే. చూస్తూ ఉన్నాయి వాళ్ళ పరిణామాలు చూసాం, మహారాష్ట్ర పరిణామాలు చూస్తూ ఉన్నాం. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంలో భాగమైన ఎమ్మెల్యేలు కొంతమంది వేరుకు పడ్డారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మహారాష్ట్రలో ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగానో ప్రజల కోసమో, ప్రజలకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది, మా ప్రభుత్వం ఆ సమస్య పరిష్కారం చేయట్లేదు, అందుకోసమే వేరే వెళ్తామని చెప్పట్లా, స్పష్టంగా చెప్తా ఉన్నారు. మాకు బాల్ ఠాక్రే హిందుత్వం నేర్పాడు, ఈ ప్రస్తుత ఠాక్రే హిందుత్వం అమలు చేయట్లేదు, హిందుత్వం మాకు కావాలి, హిందుత్వం కోసం ఈ ప్రభుత్వం మేము పడగొడతాం రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే బీజేపీ ఏ రకంగా ఈ దేశాన్ని హిందుత్వవాదంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం అర్థం చేసుకోవాలి. ఇది హిందుత్వం అంటే ఇందాక చెప్పారు, పెద్దలు చెప్పారు, హిందుత్వం అంటే హిందూయిజం కాదు. హిందూయిజం మామూలుగా భారతదేశంలోనే హిందూయిజం అనేది, సాంప్రదాయక హిందూయిజం అనేది వేరే ఉంది. అది పరమత సహనాన్ని కోరుకుంటుంది, అది భిన్నత్వంలో ఏకత్వాన్ని కోరుకుంటుంది. హిందుత్వం అది కోరుకోదు. హిందుత్వం పరమత సహనాన్ని కాదు, పరమత హననాన్ని కోరుకుంటుంది. భిన్నత్వంలో ఏకత్వం కాదు, ఏకత్వం ఉండాలి. భిన్నత్వంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చంపాలనే రకంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అలాంటి హిందుత్వాన్ని ఈరోజు దేశం అంతా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే వాళ్ళ అగ్నిపథ్ తీసుకొచ్చింది. ఇది చాలా నష్టకరమైంది. ఇది దేశానికి, దేశ రక్షణకి నష్టకరమైన వ్యవహారంగా ఉంటుంది. కేవలం ఉద్యోగాలు, నిరుద్యోగం, 4 ఏళ్ళైనా సమస్య కాదు ఇవాళ. అంటే ఎవరికైనా ఒక సైన్యంలో ఒక 6 నెలల్లో సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి సాంకేతికంగా అన్ని రకాలుగా ఇచ్చి వాళ్ళ సేవల్ని ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 సంవత్సరాలు వినియోగించుకోవాలి. కానీ కేవలం మనం ఏదైతే ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం, ఆ ట్రైనింగ్ ఇచ్చేది మన సంపద, ప్రజల సంపద. ఆ ప్రజల సంపద ట్రైనింగ్ ఇచ్చి 4 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ సేవల్ని కార్పొరేట్లకి పంపించే పరిస్థితి చేస్తూ ఉంది. అదో పక్కన అయితే రెండో పక్కన దేశ రక్షణ నష్టం కలిగే పరిస్థితి వస్తుంది. ఏ రకంగా చూస్తున్నా అన్ని రకాలకి ఇది నష్టకరమైంది. కేవలం నిరుద్యోగ సమస్యగా కాకుండా, కేవలం ఎవరైతే సైనిక అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ సమస్యగా కాకుండా, ఇది మన సమస్యగా, ప్రజల సమస్యగా భావించి ఈ యొక్క అగ్నిపథ్ వ్యతిరేకంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కేవలం సంఘీభావమే కాదు, ఈ యొక్క అగ్నిపథ్ వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మన వామపక్ష పార్టీలు అందరం కలిసి జరిగే ఆందోళన మనం అందరం పాల్పంచుకుందాం. ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా. ఎందుకంటే దురదృష్టం చెప్పారు, ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఈ రాష్ట్రంలో అధికారంలో పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఒక పక్కన అధికార పక్షం వేరేగా ఉంటుంది, ప్రతిపక్షం వేరేగా ఉంటుంది, వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. కానీ కేంద్ర విషయానికి వస్తే ఇద్దరు ఒకే రకంగా కేంద్రానికి సేవ చేస్తూ ఉన్నారు, కేంద్రాలు లొంగుంటూ ఉన్నారు. అట్లాంటి ఒక లోపం ఇవాళ కేంద్ర విధానానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పాలకపక్షాలు ఎవరు మరి దానికి వ్యతిరేకంగా పోరాడే పరిస్థితి లేదు. ఆ బాధ్యత మన మీద పడింది, వామపక్షానికి పడింది. కనుక ఈ విషయాల మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి ఆ ఒక ఏదైతే ఈరోజు ఈ సంఘీభావ సభ జరుగుతుందో, ఈ సంఘీభావమే కాకుండా అది మన సమస్యగా, మన బాధ్యతగా భావించి రాబోయే కాలంలో అందరూ కలిసి ముందుకెళ్దాం తెలియజేస్తూ ముగిస్తున్నాం. కాంగ్రెస్ పోలారి గారికి ధన్యవాదాలు క్లుప్తంగా ప్రసంగించినందులకు. ఆ తర్వాత కామ్రేడ్ హర్నాథ్ గారు సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు. కామ్రేడ్స్ ఇంకా ఇంకొక 2 కామ్రేడ్స్ ఉన్నారు, తొందరలో ముగుస్తుంది. ఉన్న వాళ్ళందరూ అట్లే ఉండాలి, ఎవరు మధ్యలో లేచిపోద్దండి. సభకు అధ్యక్ష వహించిన రామకృష్ణ గారు, విశ్వం గారు, ముఖ్య అతిథిగా వచ్చిన స్టేజ్ మీద ఉన్న నాయకులందరికీ కూడా నా విప్లవాన్ని తెలియజేస్తున్నాను. ఈ రోజున దేశం ఒక విపత్కర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో విజయవాడ లాంటి నగరంలో, ఒక రాజకీయ కేంద్రమైన విజయవాడ లాంటి నగరంలో సిపిఐ చేసిన చొరవ చాలా హర్షించదగింది. ఈరోజు రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే మరి విజయవాడ రైల్వే స్టేషన్ కానివ్వండి, గుంటూరు రైల్వే స్టేషన్లో ఎక్కడా కానీ కాల్పుల సంఘటనలు జరగలేదు, ప్రతిఘటనలు జరగలేదు. కానీ ఇక్కడ మరి సిపిఎం నాయకుల్ని, అలానే కొంతమంది విద్యార్థి సంఘ నాయకుల్ని
అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా స్టేషన్లకు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన మధు లాంటి వాళ్ళని, వైవి గారు లాంటి వాళ్ళని, అనేక మందిని అక్కడ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి. రాష్ట్రంలో ఒక పోలీసు రాజ్యం అమలు జరుగుతోంది. నిన్నే వైవి గారు ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది వామపక్షాల తరఫున. అయ్యా, ఈ రోజున మరి కేసీఆర్ లాంటిది ఒక విధంగా ఒక రోమ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మరి సికింద్రాబాద్ స్టేషన్ విద్యార్థులు వేలాది మంది అక్కడ నిరసన తెలియజేయడంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడటం నేపథ్యంలో అక్కడ యువతని కేసీఆర్ ప్రోత్సహించాడని కూడా ఒక రోమర్ వస్తుంది. ఇంకో పక్కన మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని వామపక్షాలు కూడా ప్రశ్నించడం జరిగింది. అయ్యా, మీరు ఎటువైపు ఉంటారు? నిరుద్యోగంతో ఉన్న మరి యువకుల వైపు ఉంటారా, లేదా బీజేపీ మెప్పు పొందడం కోసమని అగ్నిపతిని సమర్థిస్తూ అటువైపు ఉంటారా తేల్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఇందాక విశ్వం గారు చెప్పారు, 4 ఏళ్ల తర్వాత ఈ సుశిక్షితులైన ఈ సైన్యం రేపు సంఘ విద్రోహ శక్తులుగా మారితే దానికి సమాధానం ఏమిటని అడిగారు. అలానే ఇంకెక్కడో కొంతమంది మాట్లాడారు. రేపు మనం బీహార్ చూసుకున్నట్టయితే బీహార్లో అనేక ప్రైవేట్ సైన్యాలు ఉంటాయి. అలా రేపు అనేక సైన్యాలలోకి వీళ్ళు వెళ్ళిపోవచ్చు. లేదా వీళ్ళు కనుక ఏమాత్రమైనా సరే సమాజం గురించి ఆలోచిస్తే రేపు నక్సలైట్లలో కూడా వెళ్ళిపోయే పరిస్థితులు అని కూడా చాలా చెప్పడం జరిగింది. ఈరోజు బీజేపీని మనం చూసుకున్నట్టయితే బీజేపీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తన ఎన్నికల ముందర కొన్ని యుద్ధాలు సృష్టించగలదు. మనం చూసాం, పుల్వామా దాడిని చూసాం. అలానే ఇంకో దుర్మార్గమైన చర్య కూడా ఏంటంటే ఏదైతే సైన్యంలోకి అనేక మంది వెళ్తూ ఉంటారు దేశ రక్షణ కోసం, అలాంటి సైన్యాన్ని శవాలను కూడా బీహార్ తీసుకెళ్లి బీహార్ ఎన్నికల ముందర ఆ శవాలు చూపించి అక్కడ ఎన్నికల్లో గెలవాలనే దుర్మార్గానికి కూడా పాల్పడింది ఈ బీజేపీ. ఇటువంటి బీజేపీ నేపథ్యాన్ని మరి నాకు మన వాళ్ళు చెప్పారు, ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ అని మొత్తం ఎక్స్-ఆర్మీ వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరినీ ఒప్పించి అధికారంలోకి వచ్చిన హర్యానాలో చెప్పిన ఈయన ఈరోజు వచ్చిన తర్వాత నో ర్యాంక్ నో పెన్షన్ అనే విధానాన్ని తీసుకొచ్చి పెన్షన్లు ఎగ్గొట్టడం కోసమని కేవలం 4 సంవత్సరాలకి పరిమితం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తే నిన్న నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కొంతమంది విమర్శించారు. అయ్యా, మీరు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చే వరకు కూడా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రుల పీఠాన్ని వదిలిన వాళ్ళు 4 ఏళ్ల కోసం యువకులు ఎందుకు పనిచేయాలి? ఏంటంటే మనం చూస్తున్నాం, ఈరోజు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. దేశ భక్తి కోసం యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో ఉత్తేజంగా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమై వాళ్ళు సైన్యానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజున ఒక హెచ్చరిక చేస్తున్నావు, ఒక భయపెడుతున్నావు. మీరు కనుక ఈ అగ్నిపథ ఆందోళనలో పాల్గొంటే మీకు ఆ ఉద్యోగాలు రావు, జాగ్రత్త, కబడ్దార్. ఏమిటి నీ శాసనం? నిన్నటి వరకు అనేక ట్రైనింగ్ కేంద్రాలు పెట్టుకొని వాళ్ళందరితో అన్ని టెస్టులు చేయించి వాళ్ళు కరోనా రాకమునుపు ఉద్యోగాలకి సిద్ధమైన వేళ నీ కరోనా నేపథ్యంలో అది వాయిదా వేసి ఈ రోజున దాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్త పథకం తీసుకొచ్చానంటే ఆ యువకు ఎవరైతే ఉన్నారో ఆ యూత్ ఈ రోజున తిరగబట్టడం జరిగింది. మాకు జరిగిన అన్యాయాన్ని ప్రకటించడం కోసం మా ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పేసి వాళ్ళు వీధుల్లోకి వచ్చారు. దాని వెనకాల ఏ వామపక్ష పార్టీలో ఇంకోళ్ళు ఎవరో కాదు, వాళ్ళ సమస్య మీద వాళ్ళు వచ్చి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే మేము 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నువ్వు మాట మార్చి దోహదం చేసావు కాబట్టి నీ రంగు తేలుస్తామని చెప్పేసి ఈరోజు యువకులు వేలాదిగా బీహార్ నుంచి హైదరాబాద్ వరకు కూడా వేలాది మంది కదిలిన పరిస్థితుల్లో నివురు కప్పిన నిప్పులా ఉన్న యువతని నువ్వు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే నిన్న కాక మొన్న రైతాంగం సంవత్సర కాలం పోరాటం చేసి నీ పార్లమెంట్లో చేసిన చట్టాలని పార్లమెంట్లో నువ్వు వెనక్కి తీసుకోకపోతే వీధుల్లో పోరాటాలు చేసి ఆ చట్టాలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పే వరకు కూడా రైతాంగం ఎలా ఉవ్వెత్తు నెగిసిపడ్డారో ఈరోజు దేశ ప్రజలు దేశ యువకులు ముందుకు వస్తున్నారు. వాళ్ళకి